కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. ప్రజల వద్దకే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కటి కూడా 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో 3 గ్యారెంటీలు మాత్రమే అయినాయి. మిగతా 3 గ్యారెంటీలు కూడా అవుతాయి. కేసీఆర్ చేసిన అప్పుకి నెలకి 7,000 కోట్ల అప్పు కడుతున్నాడు. ఖచ్చితంగా ఆ 3 కూడా గ్యాస్ చేశాడు, కరెంటు బిల్లు చేసాడు. గ్యాసు, కరెంటు బిల్లు, బస్ ఫ్రీ, ఈ 3 ఉన్నాయి. ఇంకా 3 కూడా ఖచ్చితంగా త్వరలోనే అయితే. మొన్న చేసే టైంకి ఎమ్మెల్సీ ఎలక్షన్ పోరాటం వచ్చింది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లోపు మిగతా 3 గ్యారెంటీలు కూడా 100% చేస్తాడు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంగా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాటికి పూర్తి స్థాయిలో అయింది. కొంతమందికి ఎందుకు కాలేదంటే ఎలక్షన్ టయానికి హామీ ఇచ్చిన టయానికి 2 లక్షలకు పైకి ఉన్న వాళ్ళు అది తెలవక వాళ్ళు దాన్ని వడ్డీ కట్టుకోలేక అది ఆగిపోయింది. అవి కూడా మొన్న రీసెంట్గా మళ్ళీ ఏఓస్కి చెప్పాడు, మీటింగ్స్ పెట్టి చెప్పారు. ఖచ్చితంగా 2 లక్షల పైకున్న వడ్డీ ఇచ్చిన అబద్ధ హామీలను నమ్మి మేము ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాము, ఆ హామీలన్నీ నెరవేర్చట్లేదు అని చెప్పారు కదా. ఖచ్చితంగా ఆడవాళ్ళకి 2,500 కానివ్వండి, ఓకే 2,500 రూపాయలు ఒకటి. తర్వాత ఒక 3 ఐటమ్స్ ఆగినాయి, రైతు భరోసాతో 3 అయినాయి. ఆ 3 కూడా త్వరలో 100% 6 గ్యారెంటీలు ప్రజల వద్దకే వెళ్తాయి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. 2 లక్షల రుణమాఫీ కూడా అందరికి అయింది. కొంతమందికి కాలేదు, ఆ కొంతమంది కూడా లిస్ట్ పంపించారు. ఆ లిస్ట్ కూడా 4వ విడతలో ఉన్న వాళ్ళు కూడా 100% రుణమాఫీ అవుతుంది. ఎటువంటిది కూడా ఇది బీఆర్ఎస్ బీజేపీ కుట్రల పాలన కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద చెప్తుంది. కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకే పార్టీ, ప్రజల్లోనే పార్టీ ఉంటుంది. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చాయన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతున్నది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 దాకా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఒకటి కూడా లేదు. 2011 నుంచి 2023 దాకా ఇప్పటిదాకా కూడా ఒక్క రేషన్ కార్డు కూడా లేదు. మొన్న రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ రాగానే ఇయర్ అయిపోగానే ఆటోమేటిక్గా రేషన్ కార్డులకి ఫామ్స్ పెట్టింది, అప్లై చేసుకున్నారు. ఊళ్ళలో కొంతమందికి వచ్చినాయి, రానులు కూడా మళ్ళీ కూడా పెట్టుకోండి అంటే వాళ్ళ అమ్మ నాన్న దాంట్లో ఉన్నారు, అవి డిలీట్ చేసుకోమని. డిలీట్ చేసుకుంటే మళ్ళీ కొత్త కార్డు వస్తుందని చెప్పి చెప్తున్నది. ఖచ్చితంగా 2011 నుంచి 2023 దాకా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఒకసారి వాళ్ళకే తెలుసు. అది ఎవరు చెప్పాల్సిన మళ్ళీ అది తెలిసిన తర్వాతనే జనాలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చుకున్నారు. 2013 నుంచి 2023 దాకా ఏం చేసి నెత్తి ఏం కొట్టుకోవట్లేదు. నెత్తి కొట్టుకునేది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రమే నెత్తి కొట్టుకుంటున్నారు. నిజమైన ప్రజలైతే వాళ్ళ అవసరమే లేదు, ప్రశాంతంగా ఉంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ పెట్టిన సంక్షేమ పథకం ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి చేరాలని రేవంత్ రెడ్డి గారి స్కీమ్ ఇది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కుటుంబానికి చేరుతుంది. 100%గా మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఫామ్ చేస్తారు. బీజేపీ పార్టీ మొన్న పెట్టిన ఆర్థిక బడ్జెట్ లో తెలంగాణకి ₹1 కూడా ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు తన ప్రయత్నం తను చేస్తున్నాడు. మినిస్టర్స్ కలుస్తున్నారు, ప్రధానమంత్రిని కలుస్తున్నాడు. ఖచ్చితంగా మా తెలంగాణకి ఇచ్చే బడ్జెట్ మాకు ఇవ్వండి, మేము చేసే పని మేము చేస్తాం, మీరు ఇచ్చే ఫండ్ మేము తెలంగాణ ఇచ్చే ఫండ్ 2 కలిపి ప్రజలకు తీసుకుపోయి ఊరిని రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికి, మినిస్టర్స్ అందరి కాడ కూడా తిరిగి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, బీజేపీ పార్టీ సెంట్రల్ మినిస్టర్ పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్కి తెలంగాణ రాష్ట్రానికి ఫండ్ ఇవ్వాలని మా తెలంగాణ రాష్ట్రం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఫండ్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేటట్టయితే మొన్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో బీజేపీకి ఎందుకు పట్టం కట్టిందంటే అది ఖచ్చితంగా చేయాలని చేసేది. టీచర్స్ కానీ పట్టుభద్రులు కానీ అనుకోకుండా ఈ రోజు ఇచ్చిన ఎమ్మెల్సీల్లో కింది స్థాయి నుంచి పనిచేసినటువంటి నాయకులు కేదవ శంకర్ నాయక్ గారు, యూత్ ప్రెసిడెంట్ నుంచి, మండల ప్రెసిడెంట్ నుంచి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఈ రోజు ఎమ్మెల్సీకి ఇచ్చినట్టు కింది స్థాయిలోకి మేము చాలా గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కింది స్థాయిలోకి ఇస్తుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలి, అందరినీ గుర్తించాలి. ఇవాళ ఇచ్చిన 3 ఎమ్మెల్సీ టికెట్స్ కూడా 100% కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా రావాలి. కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించుకొని మళ్ళీ ఒకసారి కూడా అధికారం 14 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయి మంత్రివర్గం ఇస్తున్నా కూడా 6 మంత్రి పదవులు అట్లే ఖాళీగా జరుగుతుంది. అది ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మిగతా మినిస్టర్స్ కూడా క్లోజ్ చేస్తారు. కొద్దిగా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మొన్న వస్తాయనుకున్నారు. కొన్ని కారణాలు బీసీ కులగణన పూర్తి స్థాయిలో కాకపోవడం వల్ల కొద్దిగా దానికి ఒక 1 మంత్ టైం పెంచి దాన్ని మళ్ళీ బీసీ కులగణన అయిపోయిన తర్వాత బీసీలకు ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ
గుర్తించుకొని మళ్ళీ అందుకు కొద్దిగా ఎలక్షన్ టైం పట్టింది. రేపు జూన్ జూలైలో 100% ఎలక్షన్ అయిపోయేసరికి ఈ ఎమ్మెల్సీ అయిపోతుంది. మినిస్టర్ స్థాయి కూడా ఉన్న ఆరు మినిస్టర్స్ కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు మేము గెలుస్తామని, టీఆర్ఎస్ వాళ్ళు మేము గెలుస్తామని చెప్తారు. అది మనం అనుకునేది కాదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచేది ఆ ప్రజలు చెప్తారు. ఎవరికి ఓట్లు అడుగుతానికి పోతే ప్రజలు ఎవరికి బుద్ధి చెప్తారు అనేది రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో జరుగుతుంది. 100% కూడా ప్రతి గ్రామ పంచాయతీ కానీ మండల హెడ్ క్వార్టర్లో కానీ 100% కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు మాత్రమే గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి ఓట్లలో గెలుస్తారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ చేయలేరు కాబట్టి వాళ్ళు ఓట్లు అడగలేరు, వాళ్ళు గెలవలేరు. 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే గెలుస్తారు. 100%